అందరికీ నమస్కారం. సత్యం ఒకటి మాత్రమే ఉంటుంది, ఇది రెండుగా ఉండదు. అందుకే గురువుల నోటి నుండి వచ్చే మొదటి అక్షరం ఒక్కటే వస్తుంది, అదే ఓం. ఒకరికి సత్యం ఒకటిగా, మరొకరికి సత్యం మరొకటిగా ఉంటే అది సత్యం ఎలా అవుతుంది? మనము సాధారణమైన బుద్ధితో ఆలోచిస్తే అనేకమైన సత్యాలు మరియు అనేకమైన అసత్యాలు కలుగుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో సత్యము వేరువేరుగా ఉంటుంది, అది నిజమైన సత్యం కాదు. ఏదైతే ప్రకాశవంతమైనది, సారవంతమైనది, అఖండమైనది, అనంతమైనది, దానిలో ఎప్పటికీ ఎలాంటి పరివర్తనము కాదో అలాంటి సత్యమును వెతకడానికి ప్రయత్నిస్తే మన జీవనము సార్థకమవుతుంది. భగవంతుని నామము ఒకటి మాత్రమే సత్యము. ఈ అనంతమైన సృష్టిలో భగవంతుని పొందడానికి, భగవంతుని చరణకమలములను పొందడానికి భగవంతుని నామము ద్వారానే సాధ్యపడుతుంది. నిరంతరము భగవన్నామ స్మరణ ద్వారా భగవంతుని స్వరూపము బోధపడుతుంది. ఎక్కడికో వెళ్ళి వెతకాల్సిన అవసరం లేదు. భగవన్నామము అనే సత్యం యొక్క దీపాన్ని మన హృదయంలో వెలిగించుకోవాలి, దేదీప్యమానంగా వెలిగిపోవాలి. లేదంటే కర్మ అనే బంధంలో బందీలమైపోతాము. కర్మలు చేస్తూనే ఉండాలి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి, మరణిస్తూనే ఉంటాయి. సుఖాలు అనుభవిస్తూ ఉండాలి, కష్టాలు భరిస్తూ ఉండాలి. ఇదే కర్మ యొక్క విధానము. ఈ కర్మబంధము నుండి ముక్తి పొందాలి అంటే భగవంతుని ప్రేమ బంధంలో పడిపోవాలి. భగవంతుని నామాన్ని పట్టుకున్న వారి జన్మ సార్థకమవుతుంది. రాధే కృష్ణ, రాధే కృష్ణ, కృష్ణ కృష్ణ, రాధే రాధే. ఈ భగవద్జ్ఞానము మీకు నచ్చినట్లయితే దయచేసి ఇతరులకు తెలియచేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.